పొలంకొచ్చాము టమోటా కోయడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తెల్లవారుజామునే పక్షుల సౌండు, ఇంకా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే నేచర్ కూడా చాలా బాగుంది. మంచు మంచు పడుతుంది. ఇంకా అయితే టమోటా తోటైతే మా నాన్న, మా అమ్మ అయితే ఒక ఎకరాకైతే నాటారు. ఇంకా ఫుల్ కోతొచ్చింది. నేనైతే ఎప్పుడో నాటు వేసినప్పుడు వచ్చింది. టమోటో చిన్న నారులు నాటినప్పుడు వచ్చింది అనమాట. సో ఫుల్గా మామిడికాయలు అయితే కాస్తాయి. ఈ సీజన్లో మామిడికాయలు బాగా కాస్తాయి. టమాటాలు కోసుకొచ్చి ఈ మామిడి చెట్టు కింద అయితే వేస్తున్నాము. ఎందుకంటే ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకనేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 o'clock వచ్చేసి టమోటా మార్కెట్కి అయితే టమోటాలు తీసుకుని వెళ్తారు మా నాన్న అయితే. మా నాన్న మా అమ్మ కష్టం ఇంత అంతా కాదు, ఎంతో కష్టపడి ఇలా టమోటో నారు నాటి టమోటా పండించే వరకు చాలా కష్టపడ్డారు. టయానికి కూడా అన్నం తినేవాళ్ళు కాదు. ఎండ గాలి వాన అనేది లేకుండా ఎంతో కష్టపడి టమోటా నారు అయితే నాటారనమాట. నాకైతే మామిడి చెట్లు ఫుల్ మామిడికాయలు కాస్తాయి. చాలా హ్యాపీగా ఉంది. రెడ్గా వచ్చాయి టమోటాలు కూడా. మా భవిష్యత్ నా కూతుర్ని అయితే ఇలా జోలు కట్టి ఇలా ఉయ్యాల్లో వేసాను, నిద్రపోతుంది. మామిడి చెట్టుకైతే ఇలా ఉయ్యాలు కట్టి ఇలా నిద్రపెట్టాను. టమాటాలు కోద్దాము, అమ్మోళ్ళకి కూడా హెల్ప్ చేద్దామనేసి. ఒక చెట్టుకి అయితే ఫుల్గా కాసాయి టమోటాలు అయితే. సమ్మర్లో టమోటాలు తక్కువ కాస్తాయి అని చెప్పారు చాలామంది. కానీ మనం ఎంత కష్టపడి పంట బాగా పండిస్తే టమోటా చెట్లు కూడా సమ్మర్ అయినా వర్షాకాలం అయినా కూడా టమోటాలు అయితే చాలా బాగా వస్తాయి. మేమైతే టమోటాలు కోసి ఇలా ఎత్తుకొచ్చి ఇలా మామిడి చెట్టు దగ్గర అయితే వేస్తున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడైతే రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. చెట్టుకు కూడా ఫుల్గా కాసాయి టమోటాలు అయితే. అందుకనేసి చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నాన్న కష్టం దేవుడైతే పోనీలేదు. ఫలితం అయితే వచ్చింది కదా. రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. టమాటోలు కూడా బాగా పండిండాయి అనేసి చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం పడిన కష్టానికి ఎంతో కష్టపడి మనం టమోటా నాటాము. చెట్టుకు కూడా ఫుల్గా కాసాయి, రెడ్గా వచ్చాయి. ఇంకా రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి అనేసి నాకైతే అప్పుడు హ్యాపీ అనిపించింది. మా భవిష్యత్ అయితే నిద్రపోతుంది. 1.5 hour నిద్రపోయింది. అప్పటి వరకు టమోటాలు అయితే కోసాను. ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు చుట్టూ పొలాలు ఎంత బాగున్నాయో అసలు అయితే. ఒక సైడ్ టమోటాలు అయితే ఒక సైడ్ అయితే తీసుకొచ్చి వేస్తున్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టమోటాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే మార్కెట్కి తీసుకెళ్తారంట మా నాన్న, మా తమ్ముడు అయితే బాక్సులకి అయితే నింపుతూ ఉన్నారు. మేము టమోటాలు కోస్తున్నాము. చాలా బాగా వచ్చాయి టమోటాలు అయితే. మీరు కూడా టమోటా నాటారా? ఎంతమందికి రైతు కష్టం తెలుసు? రైతు పండిస్తేనే మనం ఉంటాం కదా, అందరూ తెలుసుకోవాలి. ప్రతి రైతు ఎంతో కష్టపడి పంట పండించి ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక రైతు బిడ్డగా నేను చాలా సంతోషపడుతున్నాను. నా తమ్ముడు అయితే ఇక్కడ మార్కెట్కి బాక్సులు అయితే వేస్తున్నారు. మీ సైడ్ ఎంత ఉంటుంది కాస్ట్ అనేసి కూడా కామెంట్ చేయండి. టమోటాలు అయితే లైక్ చేయండి అందరూ.